సృష్టి పరిపాలకుడు గురువుగా వెలుగొందుతున్న ఆనాడు ద్వాపర యుగాన్ని శ్రీకృష్ణుని లీలలతో నిండి ఉన్నది. మహాభారత యుద్ధం, పూతన రాక్షసి సంహారం, అఘాసుర అనే రాక్షసుని సంహరించడం, మేనమామ కంస సంహారం, శమంతకమని వజ్రం గురించి దేవదేవుడైన శ్రీకృష్ణునితో 28 రోజులుగా మల్ల యుద్ధం చేసిన జాంబవంతుడు. కొంతకాలం తర్వాత ఒకరినొకరు ఎవరో గుర్తుకు తెచ్చుకున్న తర్వాత యుద్ధం ముగించారు. శ్రీకృష్ణ పరమాత్మునికి తన కూతురు జాంబవతితో వివాహం జరిపించిన జాంబవంతుడు. యుగ యుగాలుగా భూమి మీద చిరంజీవిగా ఉన్న శ్రీ జాంబవంతుడు తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి గుట్ట మీద కొలువుతీరి ఉన్న యాదగిరిగుట్ట క్షేత్రానికి అతి సమీపంలో కొలనుపాక గ్రామంలో నెలకొలి ఉన్న పవిత్ర సనాతన జాంబవ మఠం వేల సంవత్సరాల క్రితమే వెలసి ఉన్నది. తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ఉగాది పండుగ రోజున శ్రీ గణపతి హోమం, శ్రీ రుద్రహోమం మరియు శ్రీ జాంబవంతుని జయంతి ఘనంగా జాంబవ మఠంలో నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ వంశీ తిలక్ దంపతులు, ఐఐసిటి సీనియర్ సైంటిస్టు, సామాజికవేత్త, చరిత్ర విశ్లేషకులు, పరిశోధకులు డాక్టర్ ఎకిరాల వెంకట నరసయ్య, ఆర్కియాలజిస్టు డాక్టర్ జయరాం, భాజపా వనపర్తి ఇన్ఛార్జ్ భోస్పల్లి ప్రతాప్, దిల్షుద్ నగర్ సాయిబాబా గుడి కోశాధికారి మేడి సాయికుమార్ జాంబవ, మాజీ సర్పంచులు అందుగుల సత్యనారాయణ జాంబవ, చంద్రయ్య జాంబవ, కాంగ్రెస్ నాయకులు శివగల్ల యాదయ్య జాంబవ, పుట్టగల్ల జగన్ జాంబవ, రామకృష్ణ జాంబవ తదితరులు జాంబవ మఠంలో జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజానంతరం తీర్థప్రసాద వితరణ జరిగిందని తెలిసింది.